మనం ప్రతి శుభకార్యాల్లోనే తమలపాకును వాడతాం. తమలపాకు అనేది ఎందుకు వాడతామంటే దానికి నాగవల్లి దళం అని పేరు. అది దేవతా వృక్షం. తమలపాకు తొడమ భాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో పార్వతీదేవి, తొడమ భాగంలో సరస్వతీదేవి ఆశ్రయించి ఉంటారు. అలాగే ఇంద్రుడు, మన్మధుడు, మహావిష్ణువు, శివుడు, బ్రహ్మగారు కూడా తమలపాకు మీద ఆశ్రయించి ఉంటారు. కావున ప్రతి శుభకార్యాల్లోనే మనం తమలపాకుని ఖచ్చితంగా వాడుతాం. అలాగే ఉపవాసం ఉండే సమయంలో తమలపాకుని స్వీకరించరాదు. ప్రతి దేవకథా కార్యాల్లోని ఖచ్చితంగా తమలపాకు ఉండాలి. ఈ తమలపాకు ఎండిపోయినది, చిరుగుది, చింకులు ఉన్నది పనికి రాకుండా మంచిదైనటువంటి తమలపాకు మీద మాత్రమే దేవతా ఆవాహన చేయాలి. అందుకనే ప్రతి శుభకార్యాల్లోనే తమలపాకు ఖచ్చితంగా మనం వాడతాం.